ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు మరి యేసయ్య నామంలో శుభములు, దేవాది దేవుని దీవెనలు చెప్తున్నాం. మరి ఈరోజు మనకు దేవుడి చేత ఇవ్వబడిన వాక్యము నిర్గమాకాండము 6వ అధ్యాయము. మరి ఈ అధ్యాయంలో దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మరి ఇశ్రాయేలులకు బయలుపరుచుకున్న విధానాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాము. మోషేతో ప్రభు చెప్తున్నాడు, ఫరోకు నేను చేయబోతున్న దాన్ని నువ్వు నిశ్చయముగా చూస్తావు అని చెప్తున్నాడు. అంటే నేనేం చేయబోతున్నానో అది నువ్వు చూస్తావు అని మరి ప్రభువే చెప్తున్నారన్నమాట. అంటే మన దేవుని బిడ్డలకు జరగబోయే కార్యక్రమాన్ని దేవుడు ముందుగానే బయలుపరిచేటువంటి దేవుడని మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రత్యక్షత అని మాత్రం అని మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు మోషేకు ప్రత్యక్షత అనే వరాన్ని దేవుడు దయచేశాడు అనమాట. అంటే జరగబో విషయాన్ని తన ముందుగానే తన బిడ్డకు చెప్తున్నాడు అనమాట. మరి ఇలాగే దేవుడు మరి అనేక సార్లు తన బిడ్డలకు మరి తన కార్యాన్ని ముందుగా బయలుపరిచినటువంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. ఆమోసు గ్రంథము 3:7 తను చెప్తున్నాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అంటే తన బిడ్డలైన వారికి తను అనుకున్నది, తను చేయదలుచుకున్నది ముందుగానే బయలుపరుస్తాడంట. కానీ సాధారణంగా మనుషులకు ఎవరికి కూడా జరగబోయే కార్యక్రమాలు ఏమి కూడా తెలీదు, అర్థం కాదు కూడాను. మనం ఏదో ఊహించుకుని మాట్లాడొచ్చేమో, కానీ మరి అది ఖచ్చితంగా ఇట్లా జరుగుతుందని ఇప్పుడు సోది చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే మరి చేయి చూసి మరి చెప్పేవాళ్ళు కానీ ఎన్నో రకాలుగా ఉంటారు. వాళ్ళు ఏదో మరి వాళ్ళకు తోచింది చెప్తారు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చే ఒక వాక్యాన్ని కరెక్ట్ గా ఇది జరుగుతుంది నీ జీవితంలో అని చెప్పరు. చాలా మంది దాన్ని చూసి మరి వాళ్ళు చెప్పింది జరిగిపోద్దేమని భయపడిపోతా ఉంటాడు కొన్నిసార్లు. కానీ అట్లా కాదు. మన దేవుడని యెహోవా జీవము గల దేవుడు. ఆయన ఏదన్నా చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడనమాట. తన సేవకులకు కానీ తన ప్రవక్తలకు కానీ ఏదైనా సరే చెప్పకుండా ఏది చేయను అని అంటున్నాడు ప్రభు. అంటే తన బిడ్డలను అంతగా ప్రేమించాడు. మనం కూడా ఇంట్లో కూడా మనకి ఇష్టమైనటువంటి బిడ్డలతో కానీ మన స్పౌసెస్తో కానీ మనం చక్కగా చెప్పుకుంటా ఉంటాం. ఏదైనా సరే ఇలా అనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇలా ప్రయాణం అవ్వాలనుకుంటున్నాను, ఇట్లాంటి విషయాలన్నీ మన సొంత వాళ్ళతో చెప్పుకుంటాం కదా. అట్లాగే మన దేవుడు మనలను తన స్వకీయ జనముగా ఎంచుకున్నవాడే, తన సొంత బిడ్డలుగా ఎంచుకున్నవాడే తనకిష్టమైన బిడ్డలకు, తన సేవకులకు కానీ ప్రవక్తలకు కానీ మరి తన బిడ్డలకు మరి ఆయన ముందుగా ప్రతిది కూడా తెలియపరచాలని మరి ఆశపడుతున్నాడు అన్నమాట. తన అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని మరి మనకు బయలుపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి దేవుడు మరి నీకు నాకు కూడా మరి తన అంతరంగ ఉద్దేశాన్ని ఈ కడవరి కాలంలో అందించాలని ప్రభు కోరుకుంటున్నారన్నమాట. ఒక దైవజనుడు ఇలా రాశాడు, దేవుడు చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిది అనుచున్నది. అంటే వధువు సంఘము ముందుగా పాట పాడుకుంటుంది అనమాట. చేయడేమి ప్రభు సభకు చెప్పనిది అనుచున్నది. అంటే ప్రభు ఏదైనా సరే సంఘానికి చెప్తాడు. ఆయన చెప్పి ఆయన దాని ప్రకారం చేసి చూపిస్తాడు. చెప్పింది జరగకుండా మాత్రం ఉండదు. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడనమాట. కాబట్టి మరి మోషే కూడా కేవలము విమోచించబడేవాడే, కానీ కేవలము మోషేకే కాదు, మరి ప్రభు తన బిడ్డలైన వారికి అందరికీ ముందుగానే జరగబోయేటువంటి ఆ ఉగ్రత సంబంధమైనటువంటి విషయాన్ని మరి అబ్రహాం గారికి కూడా మరి తెలియపరుస్తున్నాడు. ఏమని? యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా అంటున్నాడు. సొదొమ గొమొర్రాల నాశనానికి ముందు ప్రభువు మరి అబ్రహాంతో ఆ విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము తనకు ప్రియమైన బిడ్డగా కనపడుతున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు మొదటగా బయలుపరుస్తాడనమాట. బయలుపరిచి అది చెప్పాలనుకున్నది ముందుగా బయలుపరుస్తాడు. తర్వాత మనలను బలపరుస్తాడు. తర్వాత దానికి తగిన బహుమానం కూడా ఇస్తాడన్నమాట. ఈ 3 స్థితులు మనకు ఈ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట.
మరి ఇక 3వ వచనంలో అంటుంది, నేను సర్వశక్తి గల దేవుడు అని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 6వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చదువుకుందాం. నేను సర్వశక్తి గల దేవుడు అని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి బయలుపరచబడలేదు అంటున్నాడు. అంటే మరి యెహోవా అంటే ఏంటో మరి వాళ్ళకి తెలీదా? అంటే యెహోవా అనే నామము వాళ్ళకి తెలుసు, కానీ యెహోవా అనే నామములో కొన్ని రకాలైనటువంటి మరి మీనింగ్స్ ఉన్నాయి అన్నమాట. మొట్టమొదటిగా ఆయన సర్వశక్తి గల దేవుడు అనే పేరు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు బయలుపరచబడ్డాడట. కాబట్టి ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాళ్ళకి తెలిసిందల్లా ఆయన ఒక సర్వశక్తి గల దేవుడు అనే నామం మాత్రమే బయలుపరచబడింది ఆయనకి. అంతేగాని మరి ఆయనకు ఉన్నటువంటి ఇతర పేర్లను బట్టి వాళ్ళు ఆయనను మరి పూజించలేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆదికాండంలో మరి ఆయనకు భక్తులైన వారందరూ కూడా ఆయన పేరును చాలా సార్లు ఉచ్చరించారు. మరి మొట్టమొదటిగా ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు, నీకు ఒక్కగానే నీ కుమారుని నాకు బలిగా ఇమ్మను అని అన్నప్పుడు మరి అబ్రహాము ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి మరి దేవుడు ఇస్సాకుకు బదులుగా ఆయన ఇచ్చినటువంటి పొట్టేలను చూపించినప్పుడు అప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, మరి యెహోవా ఈరే అంటే పర్వతం మీద యెహోవా చూచుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే యెహోవా అనే పేరు ఆయనకు తెలీదా? తెలుసు. యెహోవా అనే పేరుకి మీనింగ్ వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మాత్రమే చేయగలడు ఇలాంటి కార్యము అని మరి ఆయన వాళ్ళు అర్థం చేసుకున్న విధానం అని మనం అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇంకోసారి మరి అబ్రహాం దాసుడు అనే ఎలియాజరు గారు రెబ్కాను మరి తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు లాబాన్ గారు వచ్చి అంటాడనమాట, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము అంటున్నాడట. అంటే ఆయనకి యెహోవా అనే పేరు తెలీదా? తెలుసు. కాకపోతే ఆయన వాళ్ళకందరికీ అర్థమైంది ఏంటి? యెహోవా మరి సర్వశక్తి గల దేవుడు అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే లాబాను మరి ఒక అన్యుడైన లాబాను కూడా యెహోవా అనే ఆయన ఒక సర్వశక్తి గల దేవుడు, మరి అబ్రహాము ఎంతగా ఆశీర్వదించిన దేవుడు అని ఆయనకు కూడా అర్థం అవుతుంది అనమాట. ఎలియాజరు గారు కూడా అంటున్నారు, యెహోవా మా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను అంటున్నాడు. మరి యెహోవా అని పేరు నీకు మాత్రమే తెలియబడుతుందని దేవుడు ఎందుకు అంటున్నాడు ఇక్కడ అంటే, వాళ్ళకి ఎందుకు బయలుపరచలేడు అంటున్నాడంటే, యెహోవా అనే నామమునకు చాలా రకాలైనటువంటి మరి గుణాలు ఉన్నాయి అన్నమాట. ఆయన ఒక బయలుపరచబడే దేవుడే కాదు, సర్వశక్తి గల దేవుడే కాదు, ఆయన ఒక బలవంతుడైన దేవుడు, మరి ఉన్నవాడను అనవాడను అంటున్నాడు. పైగా ఆయన రోషము గల దేవుడిని అంటున్నాడు. ఆయన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అన్నాడు. ఇలాగా ప్రభు యొక్క యెహోవా అనే నామానికి చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి అన్నమాట. అంటే అన్ని రకాలైనటువంటి గుణములు యెహోవా అనే నామంలో మరి నిక్షిప్తమై ఉన్నాయి అన్నమాట, ఇమిడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనం యెహోవా అనగానే మనం ప్రభువుని అర్థం చేసుకోవాల్సింది ఒక్క ఎల్షద్దాయ్ అనేది మాత్రమే కాదు. ఎల్షద్దాయ్ అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, అంటే ఆస్వాదించే దేవుడు. మరి నేను నిన్ను ఈ విధంగా నిన్ను అభివృద్ధి కలిగించే దేవుడు అని చెప్తున్నాడు. అబ్రహాంతోను, యాకోబుతోను, ఇస్సాకుతోను అందరితోనూ ఆయన అదే విధంగా చెప్తున్నాడు అనమాట. అధికంగా అభివృద్ధి కలిగించే దేవుడు అని అర్థం అనమాట. మరి ఇస్సాకు గారి అనుభవంలో కూడా ఆదికాండం 28:3 అంటున్నాడు, ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్నాడు అనమాట. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపు చేసి నీవు పరవాసి అనే దేశమందు నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయనుగాక. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఏమని? అనేక జనములకు
బిడ్డలకు తండ్రిగా ఉంటావు కాబట్టి నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అనబడుతుంది అన్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఎంతో మంది నీకు ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుకరేళ్ళను లెక్కించు, వాటి వల్లే నీ సంతానాన్ని అభివృద్ధి పొందుతానన్నాడు. అది ఆయనకి అసలు ఏ బిడ్డలు లేని సమయంలో అది చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటి, దేవుడు మరి చేయగలడు. ఇటువంటి ఈ వయసులో నేను 100 సంవత్సరాలు వచ్చినాయి, నాకు నా భార్యకి 99 సంవత్సరాలు వచ్చినాయి, ఈ వయసులో కూడా దేవుడు మా చేత సంతానాభివృద్ధి కలిగించగలడు అనేటువంటి సర్వశక్తి గల దేవుడు అనే పేరును వాళ్ళు పూజించారు. అదే విధంగా ఆయనే నీ సంతానాన్ని కూడా అభివృద్ధి పొందుతారని మరి ఇస్సాక్ గారు కూడా అంటున్నారు. అబ్రహాం గారికి పుట్టింది ఒక్క కుమారుడే, ఇస్సాక్ గారికి పుట్టింది 2 కుమారులే, కానీ యాకోబు గారికి పుట్టింది 12 మందే. కానీ ఇప్పుడు దేశంలో ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రపంచ జనాంగాల్లో ఇశ్రాయేలు జనాంగాలు ఎంతగానో విస్తరించి ఉన్నారు. దేవుని ప్రజలుగా మరి మొదటగా ఎంచుకొనబడిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఇక్కడ యాకోబు కూడా మరి ఏం చెప్తున్నారంటే దేవుడు 35:11 చెప్తున్నాడు, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సముదాయమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు. అంటే నిన్ను నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. కాబట్టి వాళ్ళకందరికీ అర్థమైంది ఏంటంటే యెహోవా అంటే మనకు ఫలింప చేసేవాడు, మనల్ని సంతానాభివృద్ధి కలిగించేవాడు, మనల్ని విస్తరింప చేసేవాడని వాళ్ళకందరికీ కూడా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మోషే గారికి దేవుడు తన ఒక బలమైన దేవుడిగా, అంటే వారి అక్కడి నుండి వారిని విమోచించేవాడిగా, వారిని మరి బలపరిచే దేవుడిగా, మరి అన్ని విషయాల్లోనూ దేవుడు వారికి తన యొక్క శక్తి సామర్థ్యాలని బయలుపరుస్తున్నాడు అనమాట. మోషేకు తన స్వరము వినిపించడమే కాకుండా వ్రాత రూపకమైన ప్రత్యక్షతను కూడా ఆయనకు చూపించాడట. ఏమని 10 ఆజ్ఞలను రాసి తన చేతితో తను రాశాడనమాట. రాసి అప్పటి వరకు యూదులైన వారు అతి పరిశుద్ధమైన ఆయన నామాన్ని ఉచ్చరించేవారు కాదట, కేవలం యావే అని అనేవారట. మరి హెబ్రీ భాషలో అదోన్ అనగా దేవుడు అని, అడోనాయ్ అంటే దేవుడు అనే అర్థం అనమాట. మరి త్రిత్వత్వంలో ఏకత్వమై ఉన్న దేవుడు యావే అని దానికి అర్థమట. మరి కాబట్టి ఇటువంటి దేవాది దేవుడిని ఇది వరకు యావే అని పిలిచేవారంట, కానీ యెహోవా అని పిలిచేవారు కాదంట. కానీ దేవుడు మరి వాళ్ళకి యెహోవా అనే నామంలో ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాడు అనమాట. మరి ఇంకోటి ఏంటంటే మనలను బలపరిచే దేవుడు అంటే 4వ వచనంలో ఉంటుంది కదా, మరియు వారు పరవాసం చేసిన దేశమందు కనాన దేశమును వారికి ఇచ్చుటకు మరి నేను మిమ్మలను వెలుపలకు రప్పించదను, అనగా మిమ్మలను ప్రత్యేకపరచుకుని లోకములో ఉండి, అలాగే బాధల్లో ఉండి, దుస్థితిలో ఉండి మనల్ని వేరుపరిచి మనలను ప్రత్యేకపరిచేటువంటి మన దేవుడు అన్నమాట. మనకు అంటే మనము ఒక జనాంగంలో అందరిలో మిళితమైనప్పుడు మనల్ని ఆస్వాదించాలని దేవుడు అనుకున్నప్పుడు మనలను వారిలోండి ప్రత్యేకపరిచి వారిని ఆస్వాదిస్తున్నాడు ఇక్కడ దేవుడు. మరి ఇంకా దేవుడు అంటున్నాడు అన్నమాట, నేను ప్రత్యేకపరిచేవాడను, లోకములో ఉండి నా ప్రజలను ప్రత్యేకపరిచేవాడని అంటున్నాడు. ప్రతి విషయంలో నేను 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 అంటున్నాడు ప్రభు. అంటే ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, వారి యొక్క దాసత్వంలో ఉండి ఇటువంటి భయంకరమైనటువంటి దాసత్వంలో ఉన్న వారిని విడిపించగల శక్తి గలవాడు నేను బలవంతుడను అని మరి ప్రభు చెప్తున్నమాట. నేను బలవంతుడినే కాకుండా మిమ్ములను కూడా బలపరుస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనలను ఒక సిచ్యుయేషన్ నుండి, ఒక దుస్థితిలో ఉండి, మన పాపంలో ఉండి, మనకున్నటువంటి పరిస్థితుల్లో ఉండి, మన ప్రతి విధమైన కీడుల్లో ఉండి మనల్ని వేరుపరచడమే కాకుండా మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు అనమాట.
బలపరచడమే కాదు, విడిపించడమే కాదు అంటున్నాట. అక్కడ మనకు విముక్తిని దయచేస్తాడంట, వెలుపలకు రప్పిస్తాడట, మరి విమోచన కలిగిస్తాడట. మరి నా ప్రజలకు నేను చెప్పుకుంటాను అంటున్నారు ప్రభు. నా ప్రజలు అని చెప్పుకుంటున్నారన్నమాట. అంటే వారిని ప్రత్యేకపరచమే కాకుండా వీరు నా బిడ్డలు కాబట్టి వీరికి నేను విమోచకుడుగా ఉంటాను అని చెప్తున్నారన్నమాట. మనల్ని విడిపించి మనకు విముక్తి కలిగించి మరి ఆయన మన తన ప్రజలుగా చేర్చుకునే దేవుడు అయినాడని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి మనలను కూడా దేవుడు ఎంచుకుని మనలను అనేక అన్య జనాంగాల్లోండి మరి ప్రత్యేకపరచుకుని తన ప్రజలు అని పేరు పెట్టుకున్నాడు. అందుకనే కదా మనం క్రైస్తవులము అని ఎనబడుతున్నాము, క్రీస్తు బిడ్డలముగా మనం ఎంచబడుతున్నాం కదా. అంటే మనం క్రైస్తవులుగా దేవుని నామములో మనం ప్రత్యేకపరచబడిన వారము. ప్రత్యేకపరచబడిన వారికి ఉండవలసిన లక్షణాలు అన్ని జనుల లక్షణాల లాగా ఉండకూడదు. దేవుని బిడ్డలకు అన్ని జనులకు అనేకమైనటువంటి మరి మరి విభిన్నమైనటువంటి మరి ప్రవర్తన ఉంటుంది, విభిన్నమైనటువంటి ఆచారాలు ఉంటాయి, విభిన్నమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రతి విషయంలో కూడా ప్రభువుని చూపించగలిగిన స్థితిలో ప్రత్యేకింపబడిన వారు ఉండాలన్నమాట. మరి ఆయన తను అంటున్నాడు, నేను వాళ్ళకు చేసిన ప్రమాణాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, నా బిడ్డలైన వారికి నేను చేసిన ప్రమాణాన్ని, వారితో నేను చేసిన నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ప్రభు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు అనమాట. ఏదన్నా మనకు ఒక ప్రమాణం చేశాడంటే దేవుడు చెప్తున్నాడు, మరి మనకు ప్రమాణం చేయటమే కాదు మన పాపముల నుండి విడిపిస్తానని సెలవిచ్చిన దేవాది దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని సహితము మరి అర్పించిన దేవాది దేవుడై అన్నాడు. ప్రాణాన్ని అర్పించి మన కొరకు మరి తన సిలువలో కాచిన తన రక్తం ద్వారా మనకు విమోచన కలిగిస్తున్నాడు దేవుడు. మరి మనల్ని ఎంపిక చేసుకున్న దేవుడు దేవుని బిడ్డలంగా మరి ఆయన ఆరాధించేటువంటి అంతస్తుకు మనల్ని ఎక్కిస్తున్నాడట. మనల్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను మనకు సహాయముగా ఇస్తున్నాడట. ఆయన మనకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని మనము స్వాతంత్రించుకోవటానికి మనకు ఆయన మరి మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. దేవుడు ఇక్కడ మనకు ఒక 5 నిబంధనలను దయచేశాడండి బైబిల్లో. మొట్టమొదటిగా ఆయన చేసింది నోవాహుతో చేసిన నిబంధన అంట. అది రక్షణ నిబంధన. ఆదికాండము 6:18 ఉంటుంది కదా. మరి అక్కడ అంటున్నాడు, నీవు నీ బిడ్డలు నీ భార్యతో కలిసి ఇందులోకి మరి ప్రవేశించండి అని వారిని మాత్రమే ప్రత్యేకించుకుని ఓడల్లో ఎక్కించుకున్నాడండి. మరి అలాగే అబ్రహాంతో ఒక దేవుడు నిబంధన చేస్తున్నాడు, నీకును నీ సంతానమునకును అని అభివృద్ధి అనే నిబంధనను ఇస్తున్నాడు. ఆదికాండము 17:7 ఉంటుంది అనమాట. ఆదికాండము 17:7 నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనే ఎండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్యముగా స్థిరపరచదను అంటున్నాడు. అంటే అబ్రహాముకు కూడా ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. తర్వాత మోషే గారితో అతను నిబంధన ఇస్తున్నాడు. నిర్గమాకాండము 24:7 ఉంటుందండి. అతడు నిబంధన గ్రంథమును అంటే నిబంధన గ్రంథం అనేటువంటి దాన్ని తీసుకొని దాంతో పాటు వాళ్ళకి నిబంధన చేస్తున్నాడు అనమాట. నిర్గమాకాండము 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఎందుము అనిరి. నిబంధన గ్రంథాన్ని మరి ప్రభు మరి మోషేకి ఇచ్చాడనమాట. దాంతో వారి నిబంధన ద్వారా మిమ్మలను మరి దీన్ని ప్రోక్షించడం ద్వారా వారిని ప్రత్యేకపరచుకునే దేవాది దేవుడని ఇక్కడ మనకు తెలియపరచబడుతుందండి. ఆయన ఆ గ్రంథాన్ని వారికి వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ మేము చేస్తాము అని వారికి విధేయులమై ఉంటామని వారు నిబంధన చేసుకున్నారంట ప్రభువుతో. వారు కూడా ప్రభు కూడా నీ నిబంధన
గ్రంథం ప్రకారం వాళ్ళు నడుచుకోవాలని దేవుడు వారితో చెప్తున్నాడు అనమాట. అలాగే యెషయా గ్రంథము 54:10 కూడా ఉంటుంది. మరి సమాధానమైన నిత్య నిబంధన అంటున్నాడు. పర్వతములు తొలగిపోయినా గానీ, మెట్టలు తత్తరిల్లినా గానీ మా కృప నిన్ను విడిచిపోదు అని, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎన్నో నిబంధనలను తన బిడ్డలైన వారికి ఏర్పరచుకున్న జనాంగం కొరకు ఇస్తున్నాడు అనమాట. ఇలాగా ప్రభు తను చేసిన నిబంధనలు అన్ని కూడా తన ప్రజల పక్షాన నెరవేర్చు దేవుడే అన్నాడు అనమాట. మరి అలాగే క్రీస్తు ప్రభు కూడా మనకు ఒక నిబంధన చేశాడు. ఏంటి? తన ప్రాణాన్ని మనకు బలిగా ఇచ్చి కల్వరి శిలువలో మరి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తంతో మనలను కడిగి మన పాపముల నుండి మనలను విడిపించి ఒక కొత్త నిబంధనను మనకు దయచేశాడు అనమాట. మరి ఆయన ద్వారానే మనము మరి పాప రుణాన్ని మనము తీర్చుకోగలుగుతున్నాము. మన రుణం తీర్చినటువంటి మన ప్రభువు కాబట్టి ఆయన తన రక్తం ద్వారా మనలను కడిగి ఇది వరకు మనము చేసిన ప్రతి పాపాన్ని మేకులతో సిలువకు కొట్టేసి మరి మనలను దాని నుండి విడిపించిన దేవాది దేవుడు మన దేవుడు. అంటే కొత్త నిబంధన అనేటువంటి నిత్య నిబంధనను మనకు దయచేశాడనమాట. అలాగే మూడోదిగా మనం ఏం చెప్తామంటే బహుమానం ఇచ్చే దేవుడు అనమాట మన దేవుడు. నిర్గమాకాండము 6:10 చూద్దాము. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వచ్చి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలు తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుము అంటున్నాడు. అంటే నువ్వు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను బయటికి తీసుకెళ్తాను కాబట్టి నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు, నా బిడ్డలను బయటికి పంపించమని అని చెప్పమంటున్నాడు. కానీ మోషే గారు అంటున్నారు, ప్రభా మరి నువ్వు పద్దాక నేను 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 అంటున్నావు ప్రభా, నిజమే నువ్వెంతో శక్తి గలవాడు, నువ్వు బలం గలవాడు, కానీ ప్రభా నేను మాత్రం అటువంటి శక్తి లేని వాడిని, నేను మాట మాంద్యం గలవాడిని. ఫరో నా మాటలు ఎట్లా వింటారు? ఈ ఇశ్రాయేలీలే నా మాట వింటలేదు, వాళ్ళు ఎట్లా వింటారు నాయన అంత పెద్ద ఆయన అని అంటున్నాడు. అంటే ప్రభు చెప్పిన దాన్ని మరి చేయటానికి అతనికి మనసు రావట్లేదు. ఈ రోజుల్లో మనం కూడా అంతే. ప్రభు చెప్తున్నాడు, నా మీద నమ్మండి, నా రక్తంతో మీరు కడుక్కోండి, మీకోసమే నేను రక్తాన్ని చిందించాను, మీకోసము నేను నా ప్రాణాన్ని అర్పించాను, మీకోసము అక్కడ నిత్య స్వాస్థ్యాన్ని మీ కొరకు ఏర్పరిచాను మీ కొరకు అనేసి ప్రభు చెప్తుంటే మనం ఏం చెప్తామంటే, ప్రభా మాకు ఇప్పుడు అది కాదు నాయన, ఇదిగో ఈ లోకంలో ఇది ఇచ్చావు కదా, దీన్ని అనుభవించని, దీని తర్వాత మేము చూసుకుంటాం ప్రభా అనేసి మనము చాలా సార్లు సాకులు చెప్పే బిడ్డలమై ఉంటున్నాము. ఆయనకేమో మనకు బహుమానం ఇవ్వాలనే ఆశ ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ బహుమానం కాదు కానీ మనకు ఎదురుగుండా కన్నులకు కనపడిన ఇంపైన దాన్ని మొదటిగా అనుభవించాలని దేవుడు ఎప్పుడో మనకి వాగ్దానం చేసిన దాన్ని మనం చూడలేదు, పెట్టలేదు, దాన్ని ఎట్లా నమ్ముతాము అని అనుకుని మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించి బిడ్డలమై ఉంటున్నాము. ఆయనకి ఇష్టమైన రీతిని మనం నడుచుకునే బిడ్డలంగా ఉండలేని బిడ్డలమై ఉంటున్నాము. ఆయన మన కొరకు సిద్ధపట్టిన స్వాస్థ్యాన్ని అందుకోగల అంతస్తుకు మనలను చేర్చాలని ప్రభు మనల్ని సిద్ధపరచుచుండగా దానిని సిద్ధపరచబడుటకు మనము విముఖత చూపించి మరి ప్రభువుకు వ్యతిరేకంగా మన చర్యలను చూపిస్తూ మనము ఆయన మాట మీద నమ్మకం లేకుండా మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నామండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచినదంతయు మనకి ఇవ్వాలని మనల్ని ప్రత్యేకించుకుంటున్నాడు. అంతేకాదు ఎన్నటికి మరి ఉన్నవాడైన ఆయన మరి ఎన్నటికి సదాకాలం మీతో ఉంటానని సెలవిచ్చిన ఆయన మనకు విముక్తి, మనకున్నటువంటి పరిస్థితుల నుండి, మన పాపాల నుండి, మన దాసత్వం నుండి మనల్ని విడిపించి, మన కుటుంబాలను విడిపించి మనల్ని ఎంపిక చేసుకుని ఆయనను ఆరాధించే స్థితిలో మనం ఉండాలని, మరి ఆరాధనకు పాత్రలుగా, ఆరాధన చేయుటకు మనం పాత్రలుగా ఉండాలని, మరి ప్రభువుని స్తుతించడం అనేది అది గొప్ప భాగ్యమని మనకు ప్రభు చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ప్రభు కొరకు చూస్తున్నామా? ప్రభు యొక్క కార్యాల కొరకు చూస్తున్నామా?
మరి లేక మన సొంత కార్యాల కొరకు చూస్తున్నామా? ప్రభువుని ఆరాధించే స్థితిలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఉంటున్నాయా? మరి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ అంతస్తును మనం చేరుకోటానికి మనం ఏం చేస్తున్నాము? బయలుపరచుట అనేవాడు ఆయన బయలుపరచడమే కాకుండా బలపరిచే దేవుడు అన్నాడు. మన దేవుడు మనల్ని బయలుపరచడమే కాకుండా మనకు బహుమానం ఇచ్చే దేవుడు అన్నాడు. కాబట్టి తన బిడ్డలైన మనకు ఈ యొక్క వాక్య గ్రంథాన్ని ఇచ్చి ఆ వాక్య గ్రంథం ద్వారా మనకు తను చేస్తున్న ప్రతి కార్యాన్ని మనకి ఇందులో విశదముగా మనకు మరి విశదపరిచిన దేవాది దేవుడు మన దేవుడు. మరి అంత్యకాలంలో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనకు తెలిపిన దేవుడు. అందుచేత కదా ఇది అంత్యకాలము, ఇది మరి దేవుడు రాకడ కాలము అని మనం అందరం కూడా అనుకుంటున్నాము. ఈ కాలంలో ఇలా జరుగుద్దంట, ఇలా జరుగుద్దంటే ఎవరు చెప్పారు మనకి? మన దైవ గ్రంథమే చెప్తుంది. మనకు మనుషులు చెప్పటం కాదు. ఈ దైవ గ్రంథంలో చూచిన వారే మరి తన భక్తులైన వారందరూ మనకు వివరించి చెప్తా ఉన్నారు. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది, సిద్ధపడండి, మెలకుగా ఉండండి, మరి రాకడకు సిద్ధపడండి. ఎందుకంటే ఏ నిమిషంలో ఏం జరుగుద్దో మనకు తెలియదు అని మరి దేవుడు తన భక్తుల ద్వారా మనకి పదే 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 వివరించి చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం నిజంగా సిద్ధపడుతున్నామా? లేకపోతే దాన్ని నిర్లక్ష్య పెట్టి దాన్ని వినట్టుగా ఉంటూ మరి దాన్ని ప్రక్కకు పెట్టి మన సొంత కార్యాలు చూసుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన తలుపు యొద్దనే ఉన్నాడట. కాబట్టి మనము ఏ నిమిషంలో మరి రాకడ వస్తుందో, దేవుని నిమిషంలో సంఘము పైకి ఎత్తబడుతుందో అన్నది మనకు తెలియని విషయము. కానీ ప్రభు మనకి ముందుగా తెలియపరిచిన ప్రతి వాక్యాన్ని మనము నమ్మగలిగినటువంటి స్థితిలో ఉండాలి. కానీ నమ్మలేని మందమతులమలే మనం ఉండకూడదని మరి వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని వాక్యాన్ని నమ్మని మందమతులారా అంటున్నాడు పౌలు గారు. కాబట్టి మనము అటువంటి స్థితిలోకి మనం వెళ్లకుండా ప్రభు ఇచ్చిన ప్రతి మాటను నమ్ముదాము, దేవుని రాకడకు సిద్ధపడదాము. ఆయన మన కొరకు ఏర్పరచుకున్న ఆ స్వాస్థాన్ని స్వాధీనపరచుకునే స్థితికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ కాలంలో ఏ నిమిషంలో అయినా సరే మనము ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ప్రభు నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని ఆయన కొరకు ఎదురు చూచే స్థితిలో మనం అందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యతలో దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించి మనలందరినీ కూడా మహిమ సింహాసనం దగ్గర మరి ఆయన యొక్క సింహాసనం మీద మనల్ని కూర్చుని పెట్టుకుని ఆయనతో పాటు రాజ్యమేలే స్థితిని దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మనం ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాం. దేవాది దేవుడు, రాజాది రాజు, సర్వశక్తి గల దేవుడు, తన ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరచుకునే దేవాది దేవుడు, మనకంటే ముందుగా మన యొక్క ప్రార్థన స్థలానికి వచ్చి సింహాసనాసీనుడై మనము మాట్లాడినది, మన హృదయాలతో దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నది మరి అంతను చూచుచున్న దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లించుకుని ఆయన పావన పాదాలకి వందనాలు చెల్లించుకుందాం. ఆయన ఉనికిని మనం గుర్తించుకుందాం. మనమే కాదు, ఎక్కడైతే 2-3 ఆయన పేరిట కూడుకుంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవాది దేవుడు మన మధ్య ఉన్నారని విశ్వసిద్దాం. విశ్వసించిన వారమై మన మనసును ఆయన మీద పెట్టుకుని మనోనిదానము కలిగిన వారమై ఇతరమైన ఎటువంటి ఆలోచనలు రానిక ప్రభు మీద మన దృష్టిని కేంద్రీకరించుకుందాం. ప్రభు మీద మనసును పెట్టుకుని మనోనిదానం కలిగిన వారమైన మనము ప్రభు పాద సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాము. నాయన, తలంపు చేత కానీ క్రియ చేత కానీ మరి ఏ విధమైనటువంటి మరి కార్యముల చేత నేను నీకు విరోధంగా చేసిన ప్రతి కార్యమును ప్రభ నీ నామంలో క్షమించండి నాయన అని ప్రభు పావన పాదాలు పట్టుకుని వేడుకుందాం.
మన పాపములు మనకు ప్రభువుకి మధ్యన నిలిచి ప్రభు యొక్క మరి ఆశీర్వాదాలను పొందకుండా మనము మరి శపింపబడే స్థితిలోకి వెళ్ళిపోయేలాగా మన పాపములు చేస్తున్నామని వాక్యంలో తెలియబడినట్లుగా మరి ఆ పాపములను క్షమించుకుని ఆయన చేత మరి కడగబడిన వారమై ఆయనకు సమీపంగా వస్తూ ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైన బహుమానాన్ని పొందగలిగిన స్థితికి మనం రాగలుగుటకు ప్రతి విధమైన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయన రక్తం చేత కడగబడదాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేస్తానని సెలవిచ్చిన దేవాది దేవుడు తన వాగ్దానం చేసిన దాన్ని మరి నెరవేర్చుటకు సమర్థుడు అని మన వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు యొక్క పావన పాదాల దగ్గర మన ప్రతి విధమైన పాపంని కడుక్కుని మరి తెల్లని మరి వస్త్రం వలె తెల్లని స్థితిని మనము కలిగి ఉండటకు అంటే పరిశుద్ధమైన స్థితిని కలిగి ఉండటకు ప్రభు దగ్గర మన ప్రతి పాపమును ఒప్పుకుందాం. మనకు తెలిసి చేసినా చేసినా కూడా పాపమే కనుక ప్రభా ప్రతి విధమైన పాపాల నుండి నన్ను క్షమించండి, నన్ను దూరపరచండి ప్రభా నా తండ్రి. మరి ఒకసారి అటువంటి పాపములు చేయకుండా నాకు సహాయం దయచేయండి అని ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం. మన దోషముల చేత ఆయన నలగొట్టబడ్డాడంట, మన పాపముల చేత ఆయన బాధపడ్డాడు, బాధింపబడిన వాడు అయిపోయాడంట, వధింపబడిన గొర్రె పిల్ల వల్ల అయిపోయాడంట. కేవలము మనము చేసిన పాపముల బట్టే. కాబట్టి మన కొరకు బలి అయినటువంటి ఆయన సన్నిధిలో ప్రతి విధమైన పాపాన్ని ప్రక్షాళన చేసుకుందాం. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఉందని మన వాక్యంలో వింటున్నాం. కాబట్టి ఈయన మాత్రమే మన పాపములను క్షమించగల సమర్థుడు. కాబట్టి ఆయన ఎదుటనే మనము పాపములను ఒప్పుకుందాం. ఆయన రూపంలోకి మారటకు మనలో ఉన్న ప్రతి విధమైన అపరిశుద్ధతను కడిగించుకుంటకు ఆయన ఎదుట మనలను మనము ఆయనకు అది సమర్పించుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము ఒక తీర్మానం చేసుకుందాం. నాయన, నేను విడిచిపెట్టిన ఏ పాపం కూడా మరలా దానిని నేను అంటించుకొనకుండా నేను ప్రత్యేకంగా నీ కొరకు ప్రత్యేకింపబడిన రీతిలో జీవిస్తానయ్యా. నీ బిడ్డగా పిలువబట్టకి నాయన నా సర్వశక్తితో ఏమి చేయాలో దాన్ని అంతటినీ చేసుకుని నీ బిడ్డగా పిలువబట్టకు నా తండ్రి నాయన నేను మరి ప్రయత్నిస్తానయ్యా అని మనము ఒక తీర్మానం చేసుకుందాం. నా నామం పెట్టబడిన నా జనులు అంటున్నామయ్యా. నిజమే తండ్రి, నీ నామం పెట్టబడిన నీ జనులముగా మేము ఉండినట్లు ప్రభా మేము తీర్మానించుకుంటున్నామయ్యా. అట్టి స్థితిలో మేము జీవించుటకు మాకు సహాయం దయచేయండి నాయన అని ప్రభుని వేడుకుందాం. నీవు మా కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యం కొరకు నా తండ్రి నేను ప్రయాసపడతాను నాయన అని ప్రభు సన్నిధిలో మనం తీర్మానించుకుందాం. ఈ లోకంలో ఉండి నన్ను వేరుపరచుకుంటానయ్యా. లోకము నాకు అంటకుండా నేను ఉండటానికి ప్రయత్నిస్తుండగా ప్రభా అట్టి తీర్మానాన్ని బలపరచునాయన అని ప్రభుని వేడుకుందాం.
నీ యొక్క ప్రత్యక్షతలు, నీ యొక్క నిబంధనలు నా జీవితంలో నెరవేరుటకు ప్రభా నాయన తగిన బిడ్డగా నేను ప్రవర్తించుటకు తీర్మానించుకున్నాను, నాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం తీర్మానించుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకుందాం. నాయనా నన్ను నీ రూపంలోకి నీవు మార్చుటకు ప్రభా నాకు చేత కాదు కానీ ప్రభా సర్వశక్తి గల తండ్రి నన్ను నీ రూపంలోకి మార్చగల శక్తి గల దేవుడు అయిన నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను శుద్ధి చేయి, నీకు ఇష్టమైన రీతిలో నన్ను మలుచుకో, నీకు ఇష్టమైన రీతిలో ప్రభా నన్ను ప్రభా నాయన పరిశుద్ధునిగా చేసుకుని నా ప్రభా నీ రూపంలోకి నన్ను మార్చుకోనాయనా అని ప్రభువుకి మనల్ని మనము సమర్పించుకుందాం. మన శక్తి చేతనైనను బలము చేతనైనను కాని పనులు పరిశుద్ధాత్ముడే మన జీవితంలో చేయగలవాడని మనము వాక్యంలో వింటున్నాం కదా. కాబట్టి ఆయనకు పరిశుద్ధాత్మ తండ్రికి ఏ విధంగా ఇష్టమో మనము ఏ విధంగా ఉంటే మనం తండ్రి మనల్ని ఇష్టపడతాడో, ఏ విధముగా ఉంటే తండ్రితో మనం సమానముగా మరి ఆ రూపంలోకి మార్చబడతామో పరిశుద్ధాత్మనికి మాత్రమే తెలుసు. కనుక నాయనా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను నీకు ఇష్టమైన వ్యక్తిగా నీతో సమానంగా కూర్చునే స్థితికి ఎదగలుగుటకు నాకు సహాయం దయచేయని మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. మా స్వనీతి కార్యాల చేత మాకు ఏమీ జరగదు నాయన. కనుక నీ నీతిని బట్టి నాయన నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు పవిత్రపరచు నాయన. హిమం వలె తెల్లగా ఉండేలాగా నన్ను సహాయం నాకు నాయన నన్ను మార్పు చెందు చేయ నాయన అని ప్రభుని వేడుకుని ఆయనకు సమర్పించుకుందాం. ప్రభుకు సమర్పించుకున్న మనము ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మోషేతో మాట్లాడిన దేవుడా, మోషేకు కనపడిన దేవుడా, మోషే నీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చిన దేవాది దేవా, మాకు కనపడండి నాయన, మాతో మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని వినే స్థితిని మాకు దయచేయండి తండ్రి. నిన్ను కన్నులారా చూడగలిగిన స్థితిని మాకు దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. నీవు మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థాన్ని పొందగలిగిన స్థితిలోకి ప్రభా మమ్మలను ప్రభా సిద్ధపరచండి నాయన అని ప్రభుని వేడుకుందాం. నీవిచ్చు ఆ బహుమానాన్ని మేము పొందగలుగుటకు ప్రభా మేము యోగ్యులముగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన అని ప్రభుని వేడుకుందాం. మమ్మలను క్రీస్తు యేసు నామములో బలపరచండి రాజా అని ప్రభుని వేడుకుందాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉంటున్నామయ్యా, ప్రేమలు చలారే స్థితిలో ఉంటున్నామయ్యా. మా ఆత్మలు ఆరిపోకుండా మాకు సహాయం దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నీ సన్నిధిలో నిత్యము వెలుగుచుండు దీపముల వల్లే మేము ప్రభా నాయన నీ సన్నిధిలో నీ నామములో నిత్యము ఒక క్రైస్తవుడిగా మేము
వెలుగుచూ ఉండే స్థితిని ప్రభ మాకు దయచేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాము. మమ్మలను బలపరచమని వేడుకుందాము. ఈ దినాల్లో మరి క్రైస్తవులకు మాత్రమే ఎందుకు ఇన్ని శిక్షలు, ఎందుకు బాధలు అంటే వారు ప్రత్యేకింపబడిన జనులు కాబట్టి అందరి దృష్టి క్రైస్తవుల మీదనే ఉంటుంది. కనుక ఏ పరిస్థితి నుండైనా మనల్ని విడిపింపగల శక్తి గల దేవుడు కాబట్టి ఆయనను మనం గట్టిగా పట్టుకుని ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రభువుని వేడుకుందాం. ఆయన నామములో బలముగా మనము నాటుబడాలని మనం ప్రభువుని వేడుకుందాం. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టిన షద్రకు, మెషక్కు, అబేద్నెగోలు మరియు రాబోతున్న అగ్నిగుండం గురించి ఆలోచించలేదు కానీ వారి తమ దేవుడైన యెహోవా శక్తి మీదనే ఆధారపడి మరి ఆ యొక్క అగ్ని బలాల నుండి ఎలాగైతే తప్పింపబడ్డారో క్రైస్తవులు అని మనము ప్రభు యొక్క నామాన్ని గట్టిగా చేపట్టి మరి ఈ లోకంలో నుండి రాబోయేటువంటి ప్రతి విధమైన శోధనను జయించగలుగుటకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని ప్రభువుని వేడుకుందాము. రాకడ బహు సమీపంగా ఉంది కనుక మనకు నిర్ణయింపబడినటువంటి ఆ యొక్క మహిమ అంతస్తుకు మనలను ప్రభు సిద్ధపరచాలని ప్రభువుని వేడుకుందాము. వేడుకుంటున్నా మనము ప్రభువుని స్తుతించుకుందాం. ప్రత్యక్ష కలిగిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలైన వారిని ప్రత్యేకపరుచుకున్న దేవా నీకు వందనాలయ్యా. నీ బిడ్డల తండ్రి నాన్న వరుసలోనికి మమ్మలను కూడా చేర్చుకున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా. నీ నామం బట్టి పిలువబట్టకు నా తండ్రి నాయన మమ్మలను నీవు ఎంచుకున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను బలపరుచుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. శ్రమను చూచి కాకుండా నాయన నీ తట్టు చూడగలిగిన స్థితిని మాకు దయచేస్తున్న దేవాది దేవా నీకు వందనాలు. దావీదు గారు ఏ విధంగా అయితే నాయన గొలియాతు వైపు చూడకుండా నాయన నీ శక్తిని వైపు చూస్తున్నా తండ్రి నాయన గొలియాతు వంటి గొప్ప మరి నాయన మరి ఎటువంటి బలవంతుడైనా కానీ అతన్ని సంహరించగలిగాడు నాయన. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన శోధనను జయించుటకు నాయన నీవు నీ వైపు మమ్మలను మా దృష్టిని నాయన మరి తండ్రి తిప్పుచున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధనను ఎదిరించగలుగుటకు నాయన శక్తిని ప్రసాదించుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభువునికి స్తుతులు చెల్లించుకుందాం. బలముగా ఆయన కొరకు నిలబడగలిగిన స్థితిలో ఉన్నామా, బలహీనమై పడిపోయే స్థితిలో ఉన్నామా ఒకసారి ఆలోచించుకుని మన ప్రభు వైపు మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించుకుని అట్టి బలాన్ని దయచేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకు పనికిరాని మట్టి వంటి వారమైన మనలను ప్రభు మనల్ని ఏర్పరచుకొని తన స్వహస్తాలతో మనకు రూపు ఏర్పరిచి తన మహిమను కప్పిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆది మానవులు పోగొట్టుకున్న ఆ మహిమను మరలా మనకి ఇవ్వటకు ప్రభు తను పడుతున్న ప్రతి ప్రయాసను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాము. పరలోకములో మన కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం.
మన అనేకమైనటువంటి మరి శ్రమలలో, బాధలలో, వేదనలో మనము కొట్టుమిట్టాడుచుండగా మన మొరలను ఆలకించే దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఆలకించటం మాత్రమే కాకుండా ప్రతి విధమైన వాటిలో నుండి మనలను విడిపింపగల శక్తి గల దేవునికి వందనాలు చెల్లించుకుందాం. విడిపించి తన జనులుగా వాళ్ళని చేసుకుని మరి ఆయనతో పాటు రాజ్యమేళ వలనని ప్రభు మనకు ఏర్పాటు చేసిన మన యొక్క ఆ యొక్క ధన్యత కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. వందనాలు చెల్లించుకున్న మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నారో, ఏమి మనకు బయలుపరచబోతున్నారో, మనకి ఏమి చెప్పబోతున్నారో, ఏమి నిబంధనలు మనతో చేసుకోబోతున్నారో, తన ప్రణాళికను ఏ విధంగా మనకు బయలుపరచబోతున్నారో కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన తట్టు చూచుచు ప్రభువా నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి నాయన, నువ్వు జీవము గల తండ్రివి నాయన అని మన ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాము. దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకుని ఈ యొక్క పరిస్థితిలో మనము ప్రభు మీద మన ధ్యాసను పెట్టుకుంటకు మనము మన దృష్టిని, మన మనస్సును ప్రభు మీద పెట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పుడు వరకు నాయన నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు మాట్లాడిన ప్రతి మాటను మేము జాగ్రత్తగా ఆలకించుకుని దాన్ని ధ్యానించుకుని నా ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నా ప్రభా ఈ లోకంలో ఉండి మేము వేరుపరచబడిన వారమే ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క బిడలంగా నీ స్వాస్థ్యంను అనుభవించుటకు ప్రభా మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాము. ఈ పాప భూలోకమంలో ప్రభా నా తండ్రి నాయన తండ్రి పాపను బట్టి కాకుండా నాయన ప్రభా నా తండ్రి నీ యొక్క పరిశుద్ధతను బట్టి మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నప్పుడు ప్రభా మేము కూడా నీకు విధేయులమైన ఆయన ఆ ప్రత్యేకమైన స్థితిలో ఉంటూ నా ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము మా జీవితాలు మా బిడ్డల జీవితాలు ఉండనట్లు కృప చూపి కనికరించమని నాయన ప్రభా సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని నాయన నీ నిత్యదేములో మేమందరం ప్రవేశించగలుగుటకు నాయన ప్రభా నువ్వు సహాయం దయచేసి ప్రభా మాతో ప్రభా నా తండ్రి నాన్న మా చేయి పట్టుకుని నువ్వు నడిపించమని అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని నామ తండ్రి ఆమెన్.